99 లక్షల నిధులతో డ్రైనేజీ మరమ్మతుల పనులు ప్రారంభం. వేమూరు నియోజకవర్గంలోని మండల కేంద్రమైన బట్టిప్రోలు సమీపంలో ఉన్న కనగాల ఆఫ్ ల్యాండ్ మురుగు కాలువ పూడికతీత పనులకు శనివారం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా వెల్లటూరు డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ వై కరుణ శ్రీనివాసరావు మాట్లాడుతూ, వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు సహాయ సహకారాలతో ఈ డ్రైన్ మరమ్మతు పనులను ప్రారంభించినట్లు తెలిపారు. 99.90 లక్షల అంచనాలతో రూపొందించిన ఈ పనులను 12 కిలోమీటర్ల పొడవున పూడిక తీసి గుర్రపు డెక్క ఆకు తొలగించి రైతులకు ఉపయోగపడే విధంగా చేయాలన్నదే ఎమ్మెల్యే ఆనందబాబు కోరిక అని కరుణ తెలిపారు. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ఇరిగేషన్, డ్రైనేజీ కాలువలు మరమ్మతులకు నోచుకోలేదని తెలిపారు. పలువురు టెంకాయలు కొట్టి పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డ్రైనేజీ ఈఈ, పలువురు ఏఈలు, తెలుగుదేశం మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు. కుంచె వెంకటేశ్వరరావు, టుడే టీవీ ప్రతినిధి, వేమూరు నియోజకవర్గం. ఈరోజు బట్టిప్రోలు నుంచి బయలుదేరి బట్టిప్రోలు రైల్వే ట్రాక్ నుంచి మన కనగాల మీదుగా ఓడవెల్లి గంగోల్లో కలిసి డైన్ వచ్చి గతంలో డైన్ మీద తోపుతానికి చెప్పి గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో దాచుకున్నారు. ఇంతవరకు దీని మీద చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఈరోజు కూటమి ప్రభుత్వంలో నక్క ఆనందబాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు మేము ఈ డైన్ అనేది తవ్వుతూ మొదలుపెట్టాం. గత సంవత్సరం కింద మేము ఈ డైన్ తవ్వుతారు కానీ మేము వస్తే దీంట్లో జెండాలు పట్టుకొని పడవలేసుకొని ఇక్కడ కొంపలు మునిగిపోతుందని చెప్పి గత ప్రభుత్వ నాయకులందరూ చేశారు. వాళ్ళు చాలా చేసింది లేదు, సచ్చింది లేదు, ఏమి లేదు. ఈ రోజున ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ, డ్రైనేజ్ డిపార్ట్మెంట్ కానీ ఈరోజు ప్రతి రైతు కూడా చేను గట్టు మీద ఉంటే రైతు కాళ్ళ కాడికి వెళ్తే నీళ్ళు ఇవ్వాలా. ఒకసారి మనసు నీ తర్వాత నేనే పెట్టింది. గాలి కాగదు. రెడ్డి సార్ మీరు కూడా ఫోటోలు దిగినా ఒక్క నిమిషం. కొంచెం తప్పు అన్న నువ్వు పక్కన కళ్యాణ్ సార్ మీరు దిగారు ఉన్నాడు. ఫోటో తెద్దాం, వీడియో తీసినప్పుడు ఫోటో తెద్దాం. దాంట్లో వేసేయండి, కింద దాంట్లో బయటపడి కదండి మంచిగా అక్కడ ఉండదు. ఇప్పుడు అక్కడ ఫోటో తెద్దాం. పేపర్
అందరూ ఆగరా మళ్ళీ లోపలికి వెళ్ళి